హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోధుమ పిండితో పిజ్జా చేయబోతున్నాను. దానికి 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల నూనె, 1 కప్పు పెరుగు తీసుకొని కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి పిండంతా. బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకొని బౌల్‌లో పెట్టుకోవాలి. దానిపైన కొంచెం వెట్ క్లాత్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ రెస్ట్‌లో ఉంచాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి రౌండ్‌గా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చండి మీరు. నేను ఊరికే చేత్తో ఎలా వస్తుందో చూద్దామని చేస్తున్నాను. ఇలా సైడ్‌లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఫోక్ స్పూన్‌తో కొంచెం అట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. లైట్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. పిజ్జా స్ప్రెడ్ అండి ఇది. బయట నుంచి తీసుకున్నాను నేను. ఫుల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్యాప్సికము, ఆనియన్ నేను దూరగా వేయించి పెట్టుకున్నానండి ముందరగానే. స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకోవాలి అట్లా. చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరెగానో కొద్దిగా, ఇప్పుడు చీజ్ తురుముకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత తురుముకోవచ్చు. చీజ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి. ఏవైనా వెరైటీస్ అంటే చాలా ఇష్టం మా బాబుకి. అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇప్పుడు ఎగ్జామ్స్ కదండి, ఫ్రీగా ఉన్నాం. హాఫ్ డే వచ్చేస్తారు కదా. ఇలా తవా ప్రీ హీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత 10 to 15 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. తీస్తే పిజ్జా రెడీ. మైదా లేకుండా, ఈస్ట్ లేకుండా పిజ్జా రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్